ఇవ్వాలా ఇచ్చాడా యాజ్ యూజువల్గా ఎవ్రీ టైమ్ నేను ఒక కొత్త టాపిక్తో స్టార్ట్ చేశాను కనుక ఈరోజు ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేసా. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే, ఈ ఒక కొత్త టాపిక్ మాట్లాడుతున్నా పెళ్ళాం గురించి. మా అమ్మ నాన్న ఈ సమాజం వీళ్ళందరూ నన్ను భయపెడుతున్నారు. పెళ్ళాం మాట వినకపోతే అంట పెళ్ళాం అన్నం ఉండదట, మారుస్తుందట. పెళ్ళాం మాట వినకపోతే పెళ్ళాం అంట్లు తోమదట. పెళ్ళాం మాట వినకపోతే పెళ్ళాం బట్టలు ఉతకదంట. పెళ్ళాం మాట వినకపోతే పెళ్ళాం కోర్టు కేసు పెడతాదంట. పెళ్ళాం మాట వినకపోతే పెళ్ళాము పోలీస్ స్టేషన్ తీసుకొస్తాదంట. పెళ్ళాం మాట వినకపోతే మహిళా సంఘం దగ్గరికి అప్రోచ్ అవుతాదంట. పెళ్ళాం మాట వినకపోతే ఊరికి వెళ్ళిపోతుందంట. పెళ్ళాం మాట వినకపోతే పెళ్ళాం ఇంట్లో కూర్చొని గొడవలు చేస్తుందంట. పెళ్ళాం మాట వినకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం వాడేస్తుందంట. పెళ్ళాం మాట వినకపోతే రోడ్ల మీదకి వచ్చి ఇజ్జత్ తీస్తుందంట. పెళ్ళాం మాట వినకపోతే పెళ్ళాం వేరే వాళ్ళతో లేచిపోతుందంట. పెళ్ళాం మాట వినకపోతే పెళ్ళాం ఎప్పుడు 24 గంటలు రివెంజ్ తీసుకుంటూ కూర్చుంటుందంట. పెళ్ళాం మాట వినడానికి ఇప్పుడు ధర్మము అధర్మం అని 2 కాన్సెప్ట్లు ఉంటాయి. వాళ్ళకి అట్లా ఏం మురాడు. నేను చూసిన అమ్మాయిలలో చాలా రేర్ అమ్మాయిలు కొంచెం ధర్మం అధర్మం గురించి మాట్లాడేటోళ్ళు. దేవుడేమో ధర్మ రక్షిత రక్షిత అంటాడు, ఏ పని చేసినా కూడా ధర్మం నెత్తుకోమంటాడు. వీళ్ళేమో డబ్బు రక్షిత రక్షిత అంటారు, ఈ ఏ పని చేసినా కూడా డబ్బు కావాలంటారు. డబ్బు కావాలని నేనేం కాదనట్లే, కానీ ధర్మంగా డబ్బు తెచ్చుకుంటే బాగుంటుంది. పేరు రావడము కాదనట్లే, కానీ ధర్మంగా పేరు తెచ్చుకుంటే బాగుంటుంది. పెళ్ళాం ఉంటే మంచిదే, కాకపోతే పెళ్ళాము ధర్మంగా మాట్లాడే భార్య ఉంటే బాగుంటుంది. పిల్లలు ధర్మంగా బతికేటోళ్ళు ఉంటే బాగుంటుంది. ఆస్తులు కూడా ధర్మంగా తీసుకుంటే బాగుంటుంది. కట్టాలు ధర్మంగా తీసుకుంటే బాగుంటుంది. కిరాయిలు ధర్మంగా తీసుకుంటే బాగుంటుంది. ఇట్లా ప్రతి విషయంలో నేను ధర్మాన్ని నెత్తుకునే మనిషిని. ఎందుకంటే నాకు ప్రశాంతమైన జీవితం కావాలి. ఎంతోమందిని చూశాను నేను, పేరు డబ్బు అమ్మాయి ఆస్తులు కట్టాలి కిరాయిలు అని, పెళ్ళి పెళ్ళాం పిల్లలని ఎట్లా పడితే అట్లా డబ్బు సంపాదించి, ఎట్లా పడితే అట్లా పేరు సంపాదించి, ఎట్లా పడితే అట్లా అమ్మాయిలు పిల్లల్ని సంపాదించి పిల్లల్ని సంపాదించి ప్రశాంతంగా బతకలేవు. ఇలాంటి వాళ్ళందరినీ చూసి తక్కాయించి లాస్ట్లో ఫైనల్గా నేను ఒక కంక్లూజన్కి వచ్చిన. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా. మరి ఎందుకు ఇట్లా అవుతుంది దేవుడా, అసలుకి పెళ్ళాం ఎందుకు ఇట్లాంటి పెళ్ళాం ఉంటుంది అని చూస్తే, మగవాడు చేసే కార్యాలు బట్టి ఆడవాళ్ళు చేసే కార్యాలు బట్టి మనకు అలాంటి భర్తలు కానీ భార్యలు కానీ దొరుకుతారని చెప్పేసి ఒక చిన్న క్లూ ఇచ్చాడు దేవుడు. నేను అందుకే చిన్నప్పటి నుంచి చేసే ప్రతి ఒక్క స్టెప్ కొంచెం ధర్మంగా, కొంచెం నిజాయితీగా, కొంచెం మంచిగా ఇట్లా చేసుకుంటూ వచ్చిన. కనుక ఇలా పెళ్ళాం ఇట్లా వేస్తుంది పెళ్ళాం అట్లా వేస్తుంది అని చెప్పేసి తల్లిదండ్రులు అట్లా ఊహాకల్పనలో పోయి ఇన్ని రోజులు నా బతుకుని కొంచెం అటు ఇటు తేడా చేసాడు. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, కాకపోతే తల్లిదండ్రులు మరీ అతిగా ప్రేమించిన, అతిగా గారాబం చూసినా అది మంచిది కాదు. నేనే గుడ్ ఎగ్జాంపుల్. బయటికి వెళ్తే ఖరాబ్ అయిపోతాడు అంటే నిజంగానే ఖరాబ్ అయినా. అమ్మాయిలతో మాట్లాడదంటారు, సమాజంతో మాట్లాడదంటారు. తీరా అదే అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి. సమాజంతో మాట్లాడదంటారు, తీరా అదే సమాజంలో బతకాలి. స్వార్థంగా బతకమంటారు. నేను చూశాను ఎంతోమంది స్వార్థంగా బతికేటోళ్ళు. స్వార్థానికి కూడా ఒక లిమిట్ ఉంటుందని నేను ఫీల్ అవుతా. లైఫ్లో టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అని ఒక ప్రిన్సిపల్ ఫాలో చేస్తా. ప్రతి విషయంలో కూడా టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అనేది చూస్తా. ఒకవేళ ఏదైనా బిజినెస్ పెట్టుకున్నామంటే కొన్ని చోట రాబట్టుకోవాలి, పోగొట్టుకునే చోట పోగొట్టుకోవాలి. అట్లా కొంచెం ఎట్లా అంటే బిజినెస్లు రన్ చేసినా ధర్మంగా కొంచెం చేసి కొన్ని ఫ్రీగా చారిటీలు ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటా. ఫ్రీగా వాళ్ళకి జాబ్లు ఇప్పించడం ఏమో సంగతి తెలియజేస్తా. నేను ఒకవేళ చేసేది మన తప్పులు ఉంటే నాకు చెప్పండి. నాలాంటి వాడు పెళ్ళి చేసుకోవచ్చా లేదా మేము కొంచెం ఐడియా ఇవ్వాలి. ఇలా పెళ్ళాం ఇట్లా వేస్తుంది, పెళ్ళాం అట్లా వేస్తుంది, పెళ్ళాం ఇట్లా వేస్తారు, అత్తమామ ఇట్లా వేస్తారు అని చెప్పి నన్ను భయపెడుతున్నాను. పెళ్ళాం అంటే అంత చెడ్డదైతే ఉండరు. లోకంలో ఆడవాళ్ళు కొంచెం ఎందుకు అట్లా ఉంటారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి రిస్ట్రిక్షన్ పెడతారు, సమాజం వాళ్ళకి రిస్ట్రిక్షన్ పెడుతుంది. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ప్రతి మగవాడికి కూడా ఇట్లానే రిస్ట్రిక్షన్ పెడతారు, సమాజం కూడా రిస్ట్రిక్షన్ పెడుతుంది. సో ఈ రిస్ట్రిక్షన్స్ మనం పద్ధతులు అంటాము. వేరే దేశం బాగుపడుతుంది, మన దేశం ఇంకా వెనుకబడుతుంది. ఎందుకంటే మన దేశంలో ఉన్న పద్ధతులు ఇట్లా చేస్తున్నాయి. మనుషుల పద్ధతులు అయితే కాపాడుకుంటున్నారు, కానీ పిల్లలని కాపాడుకోలేకపోతున్నారు.
పిల్లల బతుకులు కాపాడలేకపోతున్నారు. ఆడవాళ్ళ బతుకులు అలానే ఉన్నాయి, మగవాళ్ళ బతుకులు అలానే ఉన్నాయి. ఏమంటే అనాది నుంచి అవే సాంప్రదాయాలు అయితే లెక్క పెట్టుకోవాలంటారు. ఆ సాంప్రదాయాలు ఎక్కడి వరకు పనికొస్తాయి? ఈ సాంప్రదాయాలు మార్చాలని చిన్న విన్నపం. ఇలానే ఈ సాంప్రదాయాలు ఫాలో చేసుకున్నట్లయితే మంచి నాశనం అవడానికి కారణమే మెయిన్ ఇది. ఈ సాంప్రదాయాలు తొక్క తోడ అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండద్దు. ట్రెండ్స్ ఉండాలి, కానీ ఓవర్ ట్రెండ్స్ ఉండే అది కూడా టూ మచ్ అయిపోతుంది. సో ఈ యొక్క చిన్న విన్నపమేమో, నాకు దయచేసి ఆడవాళ్ళు ప్రతి విషయంలో ఎక్స్పోర్ట్, మేము ఏమన్నా చేయగలుగుతాం, మాకు ఏమన్నా తెలుసు అంటారు కనుక నేను మగవాళ్ళు కూడా చాలామంది మేము ఏమంటే అవన్నీ చేయగలుగుతాం అంటారు కనుక దయచేసి పద్ధతులు అనేటివి కొంచెం మార్చడంలో తప్పలేదు. మొత్తం పద్ధతులు మార్చకపోయినా దాంట్లో ఉన్న లోపాలను తీసి తల్లిదండ్రులకు చెప్పాలి, సమాజానికి చెప్పాలి. అలా మీరు చెప్పినట్లయితే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు నాకు నాలాంటి పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఈ పద్ధతులు ఇవన్నీ నాకు అడ్డంకుల్లా కనిపిస్తున్నాయి. మరి నేను ఈ ఇండియాలోనే ఉండి పెళ్లి చేసుకోవాలా, లేకపోతే అమెరికా పోయి పెళ్లి చేసుకోవాలా నాకు తెలియట్లేదు. కొంచెం నాకు హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒకవేళ దీనికి కామెంట్స్ పెట్టండి, తిట్టుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పెళ్లి కాక ముందే అడ్వాన్స్ చెప్తున్నా. మరి ఇట్లాంటి క్రాస్ క్వశ్చన్లు పెట్టి, పోలీస్ కంప్లైంట్లు పెట్టి, ఇట్లా మర్డర్లు రీసెంట్ పాస్ట్ పేపర్లలో మర్డర్లు కూడా జరుగుతున్నాయి. మళ్ళీ ఏమో ఆడవాళ్ళని రేపు చూస్తున్నారని మగవాళ్ళు అంటున్నారు, ఆడవాళ్ళనేమో రేపులు చేస్తారని మగవాళ్ళని మొత్తం తీసుకొని పేపర్లు ఎక్కుతున్నారు. ఆడవాళ్ళు చేసి రచ్చ ఆడవాళ్ళు చేస్తున్నారు. ప్రేమించే టైంలో ఏమో పైసలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తీసుకొని రావాల్సి వస్తుంది. కొన్నిసార్లు తల్లిదండ్రుల దగ్గర కొట్టేయాల్సి వస్తుంది, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర కొట్టేయాల్సి వస్తుంది. ఇలాంటి దౌర్భాగ్యం మాకు ఉంది. లేదంటే మంచి బట్టలు లేకపోతే, మంచి ఫోన్ లేకపోతే, మంచి మాట్లాడే విధానం మా దగ్గర లేకపోతే, మా జోబులో పైసలు లేకపోతే ఈఎంఐ వాళ్ళని చేయగలదు. అదే అమ్మాయిలకు కూడా అట్లనే మంచి బట్టలు వేసుకోకపోతే, మంచి లేకపోతే, ఇవన్నీ మంచి బట్టలు లేకపోతే, మంచి ఫోన్లు లేకపోతే, మంచి పాకెట్ మనీ లేకపోతే వాళ్ళని కూడా ఎవరు చేయగలరు. ఇవన్నిటికీ సమాధానం మీరే ఇవ్వాలి. చదువుకున్న వాళ్ళు స్వార్థంగా బతికి, చదువు లేని వాళ్ళు స్వార్థంగా బతికి, ఈ పద్ధతులన్నీ ఇట్లనే ఉంచేసి ఇంకెన్ని రోజులు ఇట్లా బతికి మన పిల్లలను కూడా ఇట్లా ఖరాబ్ చేస్తాము. ప్రతి మనిషి ఏదో ఒక పని చేయమంటారు. నేను ఏదో ప్రయత్నం చేస్తున్నా. నా ప్రయత్నం ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు ఇలాంటి వాటి టాపిక్స్ మీద, మామూలుగా అమెరికాలో అలాంటి కంట్రీస్లో అయితే తల్లిదండ్రులు పిల్లలకి ఎలా ట్రీట్ చేయాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ట్రీట్ చేయాలి, ముసలోళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, చిన్నపిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఇట్లా ప్రతిదానికి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. కాలేజెస్లో, స్కూల్స్లో, ఇంకా డిగ్రీ కాలేజెస్లో మనకు పైసలు ఎట్లనో తీసుకుంటున్నారు, డొనేషన్లు ఎట్లా తీసుకుంటున్నారు కనుక ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేటివి కాలేజీలలో, స్కూళ్ళల్లో ఇలా పెట్టి తల్లిదండ్రులను పిలిచి, పిల్లలను పిలిపించి ఏ ఏజ్లో ఏమేమి చేయాలో అవన్నీ ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. ప్రతి కంట్రీలో ఉంటాయి ఇవి. అలాంటి స్టాండర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేసి మన ఇండియాలో కొంచెం బ్రాడ్ మైండెడ్ పీపుల్ తీసుకొచ్చి మనకంటే ఒక మంచి ట్రెండ్ అయ్యేటట్టు చేస్తే బాగుంటుంది. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అనేవి రెండు ఇంపార్టెంట్ ఉంటాయి. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఆల్రెడీ మన స్కిల్ సెట్ లేకపోతే దాని ప్రకారం మన పొజిషన్లు, శాలరీలు, బిజినెస్లు ఇవన్నీ నడుస్తాయి. మనకు ఆల్రెడీ ఒక టెన్షన్ ఉంది. కొంతమందికి ఇంగ్లీష్ రాక, కొంతమంది కంప్యూటర్ స్కిల్స్ రాక, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లోపము, ఒకటి ఉంటే మళ్ళీ ఇది సరిపోకంటే మనకి మళ్ళీ ఫిట్టింగ్లో ఈ పద్ధతులు, సాంప్రదాయాలు మనల్ని ముందుకు పోనీయవు అని చెప్పేసి నా ఒక చిన్న విన్నపము. మనం ఈ అమ్మాయిలు చూస్తే అమ్మాయిలు రాంగ్ రూట్లలో పోవడము, అబ్బాయిలు చూస్తే అబ్బాయిలు సిగరెట్లు తాగడము, మందు తాగడము, రోడ్ల మీద తిరగడము, సెటిల్మెంట్లు చేయడము, ఇవన్నీ చూశాను. సో వీటికి సమాధానం ఇవ్వమని చెప్పేసి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే దయచేసి మీకున్న విలువైన సమయంలో కొన్ని సమయాలు ఇలా పెట్టి మన దేశంలో పద్ధతులు మార్చడానికి కోసం అని చెప్పేసి మీరు తెలుగులోకి, హిందీలోకి, అన్ని భాషలలో మార్చాలని చిన్న విన్నపము. ఈ పద్ధతులకు నిలబట్టుకొని మనుషులను మూగట్టుకోవడం అంటే దానంత మూర్ఖత్వం ఏమీ లేదు. ఆ పద్ధతులని మొత్తం పోగొట్టుకోకుండా ఆ పద్ధతిలో ఉన్న లోపాలని తీసుకొని ఆ లోపాలను సరిదిద్దితే చాలు.